ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫార్మర్లు, కండక్ట్ వైర్లు, కెపాసిటీర్ల వంటి విద్యుత్ పరికరాలను డిస్కంలు పొరుగు రాష్ట్రాల కంటే రెట్టింపు ధరలకు కొనుగోలు చేశాయి. జనంపై దాదాపు 20,000 కోట్ల అదనపు భారం మోపాయి. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని విద్యుత్ రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. రెండు 2019 నుంచి 24 మధ్య ఏపీ జెన్కో కేంద్రాలను బ్యాంకింగ్ డౌన్ చేశారు. అంటే విద్యుత్ ఉత్పత్తి తగ్గించేశారు. విచ్చలవిడిగా బహిరంగ మార్కెట్లో కరెంటు కొన్నారు. అత్యధిక ధరలకు ట్రాన్స్ఫార్మర్లు, కెపాసిటర్లు, విద్యుత్ తీగలు, సిమెంట్ పోల్స్ కొనుగోలు చేశారు. ఎందుకైనా 20,000 కోట్ల అదనపు వ్యయాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజల నెత్తిన రుద్దారు. కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. డిస్కంలు విచ్చలవిడిగా కొనుగోళ్లతో ఆ 5 ఏళ్లలో 32,166 కోట్ల మేర ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రజలు మోయాల్సి వచ్చిందని అందులో పేర్కొన్నారు.